ఏంటి ఇది ఇంత లేట్ అయినా బస్సు రావట్లేదేంటి? ఈ బస్సు ఎప్పుడు టైంకి వచ్చిందని? ఏంటి మావా, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్కసారి మీ చెల్లి నా వంక చూడట్లేదు. అవును, ఎంతైనా తను నా చెల్లి కదరా. రే, వాళ్ళ అన్నయ్య శత్రువు అంటూ తనేమో చెల్లా. ఇప్పుడు చూస్తుంది చూడు. ఏంటి ఉదయా, బడికెళ్తున్నావా? బర్రెల్ని మేపడానికి వెళ్తున్నాను. నన్ను రమ్మంటావా? మేము పందుల్ని మేపట్లేదులే. రే మామ, దీనికన్నా నువ్వు పాకిస్తాన్ వాళ్ళ చేతిలో చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా. దున్నుపోతూ ఈ డ్రైవర్ ఎప్పుడు ఇంతే. అసలు ఎవడు వీడు మధ్యలో జాగుతున్నాడు? ఎందుకురా బండి ఎక్కడ పెట్టావు? రే, బడికి వెళ్ళడానికి అంతమంది అక్కడ నుంచుంటే ఆపకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. వెనకాల కేటీసీ వస్తుంది కదా, అందులోకి వెళ్ళొచ్చు కదా. ఓహో, అద్దం విరిగి చాలా రోజులైంది కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇలా చూడు, ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడిపోను. మర్యాదగా వెళ్ళి బండి తీ, లేకపోతే గుద్దేసి వెళ్ళిపోతాను. ఏంట్రా బాగుతున్నావు? ఇక నుంచి బస్సు ఇక్కడ ఆగలేదనుకో, తల నరికేస్తా చెప్తున్నాను. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ బంగారం ఆట ముగిసింది. తొలి ఆతిథ్య జట్టుపై టీమిండియా పైచేయి సాధించింది. మొదటి రోజు అమ్మా బంగారం, ఇదిగో వస్తున్నానన్నయ్య. ఇదిగో అమ్మా. ప్రియా నిద్రపోయిందా? నిద్రపోయిందన్నయ్య. సరే. నేను కూడా ఒక నెల నుండి తేనె కొనుక్కురండి అని చెప్తూనే ఉన్నాను. మీరు ఎప్పుడు కొనుక్కొస్తారో చూస్తాను. కొనుక్కురావడం మర్చిపోతున్నానే. మర్చిపోతారు. మీ చెల్లెలికి కొనుక్కురావడం మాత్రం మర్చిపోకండి. మేము చూస్తాంలే, రేపు ఒకటి చేతిలో పెట్టాక వాడేం చేస్తాడో అని. వదినా, ఇదిగోండి. నాకొద్దమ్మా, ఇందులో పాలిగా ఉంటుంది. నాకు అరగదు గాని నువ్వే తాగేసేయ్. తేనె రేపు తీసుకొస్తాను గాని నువ్వు తాగు. రిషబ్ పంత్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో హజిల్ వుడ్ వదినా, 4 వికెట్లు పడగొట్టగా ఎవడో ఒకటి చేతులు పట్టుకున్నాక అన్నయ్యని మర్చిపోతానని అనుకోవద్దు. తలా 2 వికెట్లు మా సాధించాడు. అన్నయ్యని విడిచి వెళ్లే రోజే వస్తే ఆ రోజు నేను ప్రాణాలతో ఉండను. కోల్పోయింది. ఈ చందమామ అలగడానికి కారణం ఏంటి? ఈ పరిస్థితిలో నేను అనుభవించేది చిన్నదైతే ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ అనుభవిస్తుంది. ఇటువైపు రాసిన చాలు, కొంచెం అటువైపు కూడా రాయి. ఏంట్రా మావా, ఒట్టి కొబ్బరి పండు తాగుతున్నావు? కాస్త ముందు కూడా కలుపుకొని తాగొచ్చు కదా. లేదు మావా, ఆ ముందు కింద నేను తాగలేను. రే మావా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత మంచివాడవైనా సరే, ఎంత చెడ్డవాడవైనా సరే, చివరికి అందరి నోట్లో పడేది మట్టే. వాళ్ళు వదిలేనురా, ఇక్కడ ఒకడు ఉన్నాడు చూడు, పోసిన మందు అలాగే ఉంది. చందమామ చూసి నవ్వుతున్నాడు. గత కొన్ని రోజులుగానే ఇతనేదో దయ్యం పట్టినట్టే తిరుగుతున్నాడు. అయినా దయ్యాలు అడవిలోనే పట్టుకుంటాయి కదా, కానీ మనోడిని గుళ్ళోనే పట్టుకుంది. నోరు ముయ్యరా, ఎవరిని దేవన్నావు? మావా, ఏంటి అలా చూస్తూనే కూర్చున్నావు? తీసుకుని తాగచ్చు కదా. మావా, రే మావా, ఏంట్రా ఎక్కడో చూస్తున్నావు? రోడ్డుని చూస్తున్నాడు పరా. అటు చూడరా మావా, తను నాతోనే వస్తుంది. ఎవరు లేరే. అటు చూడరా మావా. అక్కడెవరున్నారు? చందమామే కదా ఉంది. చందమామ లోపల చూడరా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావా? గట్టిగా మాట్లాడితే తను వెళ్ళిపోతుందిరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ మాట్లాడితే చందమామకి ఎలా అనిపిస్తుంది? బుద్ధుందరా నీకు? గట్టిగా మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, తను వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నాతో పాటే వస్తుంది తెలుసా. ఎవరొచ్చినా అది వెనకాలే వస్తున్నట్టుగా ఉంటుందిరా. రే, నువ్వు మాట్లాడుకో.
మావా జాగ్రత్త, అసలే చిన్నపిల్ల, జాగ్రత్తగా తీసుకొచ్చాయి. రేయ్ నువ్వు ముందు నోరు మూసుకుని వెళ్ళరా. రేయ్ ఎవర్రా నువ్వు అలా తొంగి చూస్తున్నావు? వాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అదెప్పుడు మీరు చూడనట్టుగా కొత్తగా వెళ్ళి చూస్తున్నారు? వెళ్ళండి రా. మా నాయకుడు వర్దిల్లాలి. రేయ్ మీతో తిరిగితే పార్టీ తెలుగు రెండు పోయేలా ఉన్నాయిరా. ఏంటమ్మా కోడిని ఎత్తుకుని మరీ తీసుకెళ్తున్నావు? అంటే కేరళ నుంచి మీ తమ్ముడు వచ్చాడు కదా, అందుకోసమే. అయ్యగారు తమ్ముడు వచ్చేసాడంట అయ్యగారు. వస్తే రానివరా, నీ గోలేంటి? ఏదిరా కనిపించటం లేదా? అయ్యో తమ్ముడు ఈరోజు 2 కోడులతో ఆడుకుంటాడే. అయ్యగారు అయ్యగారు ఒకసారి అటు చూడండి అయ్యగారు. ఒరే నీకు బుద్ధుందా? కడుపుతో ఉన్నదాన్ని చూడమంటున్నావు? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు అయ్యగారు. ఆవిడ ఇప్పుడు కడుపుతో ఉంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి పంపుతో 2 బిందెలు నీళ్లు కొట్టి సాయం చేశారంటే ఒక ఓటు కన్ఫామ్ కదా. అవును అయ్యగారు. సరే ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి సహాయం చేయాలి. అవును, అంతేనా? వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు చూడరా ఎలా వెళ్తాను. నమస్కారం. ఏంటమ్మా చాలా కష్టపడి నీళ్లు కొడుతున్నావు, ఏంటి విషయం? అదెందుకు అడుగుతారు? కూర్చుంటే నించోలేకపోతున్నాను, నించుంటే కూర్చోలేకపోతున్నాను. ఇలాంటి సమయంలో అలానే ఉంటుంది, నువ్వు తప్పుకో, నేను సహాయం చేస్తాను. కూర్చుంటే పైకి లేవలేకపోతున్నావు, పైకి లేస్తే కూర్చోలేకపోతున్నావు, వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకుంటే మా ఆయన బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఓ మీ ఆయన మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. అవును. అవును మీ ఆయన ఏం చేస్తుంటాడా? ఇంట్లో పనిచేస్తూ ఉంటాడండి. ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడా? ఏం పనులా మావే? చాప పరిచి దిండేసుకుని బెడ్షీట్ వేసుకొని లేచాక మడతేసి పక్కన పెట్టి ఇలాంటి పనులా? అవును. మనోడు పని బాగుంది కదా. అవునవును. అవును నీకెంతమంది పిల్లలు? అదెందుకు అడుగుతారు? ఆశపడ్డందుకు 5 మగపిల్లలు, ప్రేమగా చూసుకోవడానికి 10 ఆడపిల్లలు, ఓ అమ్మో. ఇప్పుడేమో కొత్తగా ఇదొకటి. అలాగా? అవును ఆటోల వెనక రాస్తారే మనం ఇద్దరం మనకి ఒక్కరు, ఇలాంటి కొటేషన్ ఎప్పుడు చదవలేదమ్మా నువ్వు? ఏం మాట్లాడుతున్నారు? వైన్ షాపుల్లోనూ బాటిల్స్ మీద రాస్తారు ఏమని? తాగడం తప్పు, తాగితే ఆరోగ్యం పోతుంది అని. అందులో రాసింది కదా అని తాగడం మానేస్తారా? తెలుగు తక్కువ దద్దమ్మా, నాతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? వాడినే కదమ్మా నువ్వు అన్నది. ఈసారి వచ్చేటప్పుడు వాడిని తీసుకురాకుండా వస్తాలే. అది సర్లే గాని ఇక ఇలాంటి పనులకి ఎండ్ కార్డేసే ఐడియా ఏమైనా ఉందా, లేక ఇంకా కొనసాగిస్తారా? ఈ విషయం మీద పోయిన సంవత్సరం ఒక స్వామీజీని కలవడానికి వెళ్ళాను. స్వామీజీని కలవడానికి వెళ్ళావా? అవును, మంత్రం వేసి ఒక తాయెత్తిచ్చారు, అలాగే బొట్టు కూడా ఇచ్చారు. ఇంట్లో నువ్వు పడుకున్నప్పుడు నీ చుట్టూ రౌండ్ గా ఒక గీత గీసుకో, మీ ఆయన ఏంటి పురుగులు కూడా నీ దగ్గరికి రావు అన్నారు. మరి ఈ పురుగు పిల్ల ఎలా వచ్చిందమ్మా నీ కడుపులో? ఇప్పుడు అదెందుకు గుర్తు చేస్తున్నారు? నేనే నిద్రలో కొంచెం బార్డర్ దాటాను. నువ్వే బార్డర్ దాటావా? ఊరుకోండి అన్నయ్య, అసలుకే నాకు సిగ్గెక్కువ. సిగ్గుపడకమ్మా, చూడలేకపోతున్నావు. ఆశపడే 5 మందిని ప్రేమతో 10 మందిని. రేయ్ ఇందక్కడ నుంచి ఇక్కడే ఉంటూ దీనంతా వింటున్నా. మీరు నేను దీంతో ఇలా నీళ్లు కొడుతున్నట్టు, ఆవిడికి బిందె అందిస్తున్నట్టు 4 ఫోటోలు తీసి గోడ మీద అంటిస్తేనే కదరా 4 ఓట్లు వస్తాయి. ఫోటోలు ఎందుకు అయ్యగారు? నా దగ్గర వీడియోనే ఉంది. వీడియో తీసావా? అవును, అప్పుడే కదా కేబుల్ టీవీలో మీ గురించి వేసి పొగుడుతూ ప్రచారం చేయగలం. ఏరా రేయ్ బుద్ధి లేని ఎదవా, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అలాంటి వీడియో తీస్తావా? ఇంకా దీన్ని కేబుల్ టీవీలో వేసి వీడియో ప్రచారం చేస్తాడంట. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి రా. రే పదండ్రా, పక్క వీధికి వెళ్ళి శుభ్రం చేసి మరీ ఓట్లు వేసుకున్నాం. బామ్మా, ఎవరమ్మా లోపలికి రా. ఏమైందమ్మా? మా అత్తకి నడుం పట్టేసింది. సరే వెళ్ళా మంచం మీద కూర్చో. ఏమైంది? ఏమైనా బరువైన వస్తువులు ఎత్తావా? నిన్న ఇంట్లో సహాయం చేయడానికి ఎవరూ లేరు. నీళ్ల బిందె ఎత్తినప్పుడు నడుం పట్టేసింది. అవి ఎత్తినప్పుడే నడుం పట్టేసిందా? ఆడపిల్ల చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలమ్మా, అప్పుడే అలవాటు అవుతుంది, లేదంటే ఇలా అవుతుంది. రే మనవడా,